ఇక్కడ ఫైర్ స్టార్మ్స్ ఫైర్ తోటి అందరు బాండింగ్ కరగా తీసేస్తున్నారు. ఆల్రెడీ దివ్య భరణి విషయంలో 70 to 80% సక్సెస్ అయ్యారు. అండ్ ఇప్పుడు మిగిలిందల్లా పవన్, రీతు, కళ్యాణ్, తనుజ. సో ఈ ఎపిసోడ్ లో పవన్ రీతుని బ్రేక్ చేయడానికి ట్రై చేశారు మాధురి గారు. సో పవన్, మీరు రీతుతో 1 వీక్ మాట్లాడకుండా ఉంటే కనుక ఎప్పుడైతే నేను సేవ్ చేయాల్సిన అవసరం వస్తే డెఫినెట్గా మీకు వాడతానని చెప్పడము. బట్ దానికి పవన్ ఒప్పుకోలేదు. సో ఇలా డిఫరెంట్ ట్రయల్స్, డిఫరెంట్ పర్సన్స్ ట్రయల్ చేస్తున్నారు. అలెక్య కూడా నువ్వంటే ఇష్టం అన్నట్టు మాట్లాడుతుంటూ అంటే పవన్ మీద బాణాలు వేస్తుంది. సో పవన్ ఎంతవరకు అరుగుతాడో, రీతుతోటి బ్రేక్ ఎప్పుడు చేసుకుంటాడో క్లియర్గా చూద్దాం. ఆల్రెడీ ఈ ఎపిసోడ్లో నేను లవ్ చేయట్లేదు అని చెప్పడము. సో అంతకుముందు ఎపిసోడ్స్లో నాగార్జున గారు వాళ్ళు ఏదైనా ఎఫెక్షన్ చూపిస్తే దానికి ఆపోజిట్ సేమ్ ఎఫెక్షన్ కూడా మనం కూడా చూపించాలని అన్నారు కదా. సో అంటే అప్పుడు ఒకవేళ రీతు లవ్ చేస్తున్నట్టు ఎఫెక్షన్ చూపిస్తే మనం లవ్ చేస్తున్నట్టు చూపిస్తాను అన్నట్టు యాక్సెప్ట్ చేసినట్టు కదా. బట్ ఇక్కడ మటుకు నేను లవ్ చేయట్లేదని క్లియర్గా చెప్పేశాడు. సో మీకేమనిపించింది? పవన్ కూడా బ్రేక్ అవుతాడా రిలేషన్లో?